ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అన్ని పనులు చేయాలి అంటే సినిమా మీద ప్యాషన్ ఉండాలి మాకు తెలుసు. కానీ బియాండ్ దట్ హస్బెండ్ మీద ప్రేమే మిమ్మల్ని నడిపించింది అని అర్థమవుతుందండి. సో విషింగ్ యూ గుడ్ లక్ ఫర్ లక్కీ లక్ష్మణ్. సో ప్రొడ్యూసర్ హరిత గారికి ఒక్కసారి వేసుకుందామా? హరిత గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆథర్స్ ఇన్ ఫ్యూచర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ కో డైరెక్టర్. స్పీచ్ కి నీళ్ళు తాగి రెడీగా ఉన్నారంటే అర్థమైంది మాకు టైం పడుతుందని. యాక్చువల్గా సోహెల్ తెలుసు నా ఫస్ట్ డైలాగ్ ఏంటో, నాకు మైక్ వస్తే. నా అందరికీ నమస్కారం. ఫస్ట్ నన్ను మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు, ప్రీ రిలీజ్ వరకు నాకు టైం ఇచ్చాడు. సో అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి చాలా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు అండ్ ఫ్యాన్స్, గెస్ట్స్, ముఖ్య అతిథులు, లైక్ క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్, ఎవ్రీబడి అందరికీ నా ధన్యవాదాలు. సో నిజంగా మంజు చెప్పినట్టు నేను ప్రిపేర్ అవ్వలేదు, బట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏం లేదు, మనకంతా తెలిసిందే. సో ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే, మేము మొదలు పెట్టాము ఇక్కడ ఉన్నామంటే ఫస్ట్ నేను నమ్మేది భగవంతుడు. అంటే నా కంటికి కనిపించిన ఒక శక్తి నన్ను ఎప్పుడు నడిపిస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నాది ఫస్ట్ నుంచి ఒంటరి ప్రయాణం. సో నేను నమ్మేది భగవంతుడు. సో తర్వాత నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, సో అండ్ నాకున్న కొంతమంది మిత్రులు. ఏ ప్రాజెక్ట్ అయినా, అంటే ఇది సినిమానా ఇంకొకటి నాకు తెలీదు, నేను ఏ పని చేసినా అంతే దైవంగా భావిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వర్క్ ఈజ్ వర్షిప్, అంటే పనే దైవంగా భావించే అమ్మాయిని నేను. ఆ పనిని నమ్ముకోబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో నేను ఏం చేసినా 100% ఇవ్వటానికే ట్రై చేస్తాను. సో అభికి చిన్నప్పటి నుంచి, డైరెక్టర్ గారు అభికి చిన్నప్పటి నుంచి, అంటే లైక్ కాలేజ్ ఏజ్ నుంచి తనకు ఉన్నది ఒకటే కోరిక, డైరెక్షన్. సో తను ఎప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కథలు చెప్పి, డైలాగులు చెప్పి నాకు ఒక రకమైన విరక్తిని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో ఈయన ఎప్పుడన్నా ఆపేస్తారేమో అని చూసేదాన్ని, కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఆపలేదు. సో అప్పుడు నాకు అర్థమైంది తనకున్న ఒకే ఒక కోరిక, ప్యాషన్, ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్షన్. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెద్ద అయిన వరకు కూడా నా చిన్న చిన్న కోరికలు కూడా నాకు తీరలేకుండా ఉండొచ్చు, లేదా నా కోరికలు లేకపోయినా ఉండొచ్చు, కానీ నా కుటుంబంలో ఎవరేం కోరుకున్నా జరగాలి అనుకునేదాన్ని. సో ఒకటే జీవితం, ఒకటే కోరిక, అది ఎట్లయినా తీర్చాలి అనుకున్నా. సో కష్టపడ్డాం, రూపాయి పోగేసుకున్నాం. సో అది తీసుకొచ్చి పెట్టాం. 100% చూస్తానికి బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ కష్టం పరంగా మాత్రం చాలా పెద్ద సినిమా. మాకు చాలా అంటే చాలా పెద్ద సినిమా. ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ డ్రాప్ అవర్ బ్లడ్ మేము పెట్టాము ఇందులో. అంటే చాలా ప్యూర్ హార్ట్తో పెట్టాము, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా. కళామ్మ తల్లి అంటాం కదా, కనిపించిన కళామ్మ తల్లిని నమ్మి ఆ కళకి ప్రాణం పోసాము ఒక కథ ద్వారా. సో కష్టపడ్డాము, ఆ ఒక్క నమ్మకంతోనే ఈరోజు సినిమాని థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకున్నాను. సో ఒకే ఒక్క రీజన్, ఎందుకు అంటే తెలుగు ఆడియన్స్ మీద నాకు నమ్మకం. ఎందుకంటే నేను ఒక తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న మూవీస్ని ఆదరిస్తారు అన్న ఒకే ఒక్క నమ్మకంతో నేను ఈరోజు వితౌట్ బిజినెస్ నేను థియేటర్కి వెళ్తున్నాను. క్రూ అదంతా ఓకే, కానీ ఆడియన్ ఏ రోజు కూడా పెద్ద హీరోనా, పెద్ద డైరెక్టరా, పెద్ద బ్యానరా అనుకుంటారు. కాదు, మేబీ ఓపెనింగ్స్ డిలే అవ్వచ్చు, కానీ కంటెంట్ బాగుంటే మాత్రం హిట్ చేసిందే హిస్టరీ, ఇందులో అసలు డౌటే లేదు. సో మేము డే 1 నుంచి కూడా గుడ్ మూవీ అయితే చాలు అనుకుని స్టార్ట్ చేశాను తప్ప హిట్, బ్లాక్ బాస్టర్, నిజం చెప్పాలంటే నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకునేదాన్ని ఎవ్రీడే. డబ్బులు రావాలని కూడా నేను కోరుకోలేదు. సో జెన్యూన్ కోరిక ఏంటంటే అబ్బా నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకునేది. సో అలాగా చేసిన మూవీ ఈరోజు. సో వాళ్ళు అందరూ అభిమానంతో నన్ను చెప్తున్నారు, కానీ నా టోటల్ టీం ఉండబట్టే ఈరోజు ఇక్కడ ఉండి మనం మాట్లాడగలుగుతున్నాం, థియేటర్కి వెళ్ళగలుగుతున్నాం. ఒక్కరితో ఏది సాధ్యం అవ్వదు, టీం వర్క్ వల్ల సాధ్యం అవుతుంది. సో దిస్ ఈజ్ నార్మల్ స్టోరీ. సో కమింగ్ టు లక్కీ లక్ష్మణ్, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే, ఎంత ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. సో లక్ మ్యాటర్స్. ఎందుకు మ్యాటర్స్ అంటే చాలా చూస్తుంటాం మన జీవితంలో. సో తల్లిదండ్రులు ఉండటం ఒక అదృష్టం, తోబుట్లు ఉండటం అదృష్టం, అంటే స్నేహితులు, కుటుంబం ఉండటం అదృష్టం. సో అది లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. చింటూ చాలాసార్లు బాధపడేవాడు, నేను అనాథని అని చెప్పేదాన్ని. ఎవరే పిచ్చోడా,
ఎవరి లేని అనాథ కంటే అందరున్న అనాథకి ఇంకెక్కువ పెయిన్ ఉంటుందిరా అని చెప్పేదాన్ని. సో కుటుంబం ఉండటం ఒక అదృష్టం. ఆ విషయంలో నేను చాలా దురదృష్టవంతురాలని ఒక పాయింట్ వరకు. అభిని చూశాక నేను చాలా జలస్ ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నేను ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ తర్వాత మనుషుల్లో ఒక దేవుడు దేవత అని చూశాను. అంటే తన తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళు అంటే అసలు నాకు ఎంత ఈర్ష అంటే అంత ఈర్ష వచ్చేది. వాళ్ళంతా మంచోళ్ళు. అంటే అభి ఏం చేసినా వాళ్ళకి ఓకే. అసలు ఎంత బాగా చూసుకుంటారంటే ప్రాణం బిడ్డ అంటే. సో నేను ఎప్పుడు తనంటే జలస్ ఫీల్ అయ్యేదాన్ని చాలా. అంటే ఈవెన్ నా బిడ్డల మీద కూడా నాకు జలస్, ఎందుకంటే అభి వాళ్ళు బాగా చూసుకుంటాడు అని చెప్పి. సో దేనికైనా అదృష్టం ఉండాలి. ఎయిదర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, లవర్, గర్ల్ ఫ్రెండ్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్యాన్స్, ఏది ఉండాలని అదృష్టం ఉండాలని అయితే నమ్ముతున్నా. అండ్ హార్డ్ వర్క్ ఈజ్ మ్యాటర్. హార్డ్ వర్క్కి అదృష్టం తోడైతేనే సక్సెస్ ఏమో అని మాత్రం నేను నమ్ముతున్నా. సో ఫస్ట్ టైం నా జీవితంలో ఒక లక్ నీడెడ్ ప్రయాణం చేశానంటే అది మూవీయే. ఇంతవరకు నా కష్టాన్ని నమ్ముకున్నా. సో ఫస్ట్ టైం ఒక మూవీ అనేది డెఫినెట్గా లక్ మ్యాటర్స్ అని మాత్రం నాకు అనిపిస్తుంది. సో ఈ మూవీకి వస్తే December 30th థియేటర్లోకి వస్తుంది. సో డైరెక్టర్ గారి గురించి నేను ఏం చెప్పినా ఫ్యామిలీ అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, రైటింగ్స్ బెస్ట్ అనమాట. ఈ మూవీ తర్వాత 100% నేను నాతోనే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మన బ్యానర్ కంటే మంచి ఆపర్చునిటీస్ వస్తే ఆలోచిద్దాము. వస్తే నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈజ్ బ్లెస్డ్. రైటింగ్స్ పరంగా ఆయన చాలా బ్లెస్డ్ అనమాట. సో అదే మన మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. సో ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఈ స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. సో అది మనము చూశాక మాట్లాడుకుందాము. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు కాబట్టి సోహెల్ గురించి నేను మాట్లాడాలి, ఇంకా చాలా మాట్లాడాలి. ట్రస్ట్ మీ, ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నామండి. నిజంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడటం అనేది బ్లెస్సింగ్. నాకు తెలీదు మూవీ ఫీల్డ్ గురించి, బట్ ఫర్ అస్ బ్లెస్సింగ్. చాలా మంచి అబ్బాయి. మూవీ గురించి అని చెప్పట్లేదు, మేమందరం జెన్యున్గా చెప్తున్నాము. చాలా మంచి అబ్బాయి. అంటే అల్లరబ్బాయి, షార్ట్ టెంపర్ ఉంటుంది, లైక్ కథ వేరుంటుంది, అల్లరి చేస్తాడు, కోపం వస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనిషి కదా, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఉంటేనే మనిషి. హీస్ జెన్యూన్. ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. పక్కన వాళ్ళు అనుకుంటారా, తిట్టుకుంటారా, ట్రోల్ చేస్తారా, రాస్తారా, లేదు. హీస్ లైక్ అంటే లోపల ఎలా ఉంటే పైకి అలా ఉంటాడు. మళ్ళీ ఊరికే కామ్ అయిపోతాడు, అరుస్తాడు, మళ్ళీ కామ్ అయిపోతాడు. ఒకవేళ తన సైడ్ ఏదైనా చిన్నది ఉందనుకో వచ్చే సారీ చెప్పేస్తాడు, కూల్ చేసేస్తాడు. సో వెరీ ఎనర్జెటిక్. అందరు పనులు చెడగొడతాడు, తను మాత్రం పని మంచిగా చేసుకుంటాడు. సో హీరోయిన్ ఎప్పుడు డిస్టర్బ్ చేసేవాడు సీన్లో, తన సీన్ రాగానే అటెన్షన్ అంతే. సో పర్ఫార్మర్. ఈరోజు నేను చెప్తున్నాను, ఆడియన్స్ లైక్ తన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పట్లా, నా యొక్క మాటలు ఎవరున్నారో నాకు తెలీదు, మా మూవీ గురించి అని చెప్పట్లేదు. సోహెల్ కష్టపడ్డాడు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కష్టపడినంత మాత్రాన సక్సెస్ అవ్వాలి లేదు. మళ్ళీ చెప్తున్నా, టాలెంట్ ఉంటే దానికి అదృష్టం తోడైతే సక్సెస్ అవుతారు. పాపం తనకి టాలెంట్ ఉంది, అదృష్టం ఒకటే తోడవలేదు. మేబీ గాడ్ షుడ్ బ్లెస్ నౌ. లేదంటే నేను భగవంతుడిని ఇంత ప్రేమించేదాన్ని తిడతానేమో. హీరో పీస్ అంతే, పక్కా హీరో పీస్. ఇంకా ఇందులో సెకండ్ థాట్ లేదు. ఇండస్ట్రీకి సోహెల్ కావాలి. సో దయచేసి ఎవరైతే చూస్తున్నారో, చూడని వాళ్ళు కూడా, తెలుగు ప్రజలు, ఈ ప్రపంచం లేదా ప్రకృతికి చెప్తున్నాను, ఒక్క ఛాన్స్ సోహెల్కి, ఒక్క ఛాన్స్ వస్తే ఇండస్ట్రీకి ఇంత మంచి ఆర్టిస్ట్ వస్తాడు. సో బ్యూటీయే కాదు, పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను చెప్పడమే కాదు, మీరు రేపు చూస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఐ వాంట్ యువర్ ఆల్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు మేము ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాం అంటే, మేము పడ్డ కష్టం మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, నాట్ ఫర్ సింపతి. మాకు సింపతి వద్దు, డబ్బులు కూడా సెకండరీ. మేము చేసిన పనిని గుర్తించండి, నలుగురితో చెప్పండి, అదే మాకు బిగ్ సక్సెస్. సో మేము చేసిన పనిని స్ప్రెడ్ చేయండి, అదొక్కటి చాలు మాకు. సో సోహెల్కి డెఫినెట్గా దిస్ ఈస్ ద టైమ్, ఇంకా గాడ్ షుడ్ బ్లెస్. సో సోహెల్ డెఫినెట్గా ఈ మన మూవీ అని కాదు సోహెల్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు బీ రికగ్నైజ్డ్. గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇంకా 30th సోహెల్ కథ వేరుంటుంది. సో అందరూ సపోర్ట్ చేయండి. ఫ్యాన్స్ మీరు ఇప్పుడు చీర్ చేయటం కాదు, థియేటర్స్ దగ్గర చీర్ చేయండి. టికెట్ పడాలి సోహెల్కి. ఎస్. అండ్ డెఫినెట్గా లాస్ట్ టైం కూడా చెప్పా, కమెంట్స్ చెప్తారు. నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి సోహెల్ నువ్వు సినిమాకా సీరియల్స్ చేసుకో అంటారు కదా. వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి చెప్పాలి ఆ మాట. మేము డబ్బులు పెట్టుకొని మేము కష్టపడి తీసినప్పుడు మాకు అవసరం లేదు.
అండ్ ఆ 1 or 2 కమెంట్స్కి మనం ఆన్సర్ చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో వర్డ్స్ షుడ్ నాట్ స్పీక్. మాటలు కాదు మాట్లాడాల్సింది, యాక్షన్ షుడ్ స్పీక్. అదే లక్కీ లక్ష్మణ్ మూవీ. సోహెల్ ఏంటి అనేది లక్కీ లక్ష్మణ్ మూవీతో బయటకు వస్తుంది. అది చూసి మీకు జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి అంతే. అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ హాలిడే టైం. అంతేనా? రే ఇంత కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీసిన మైక్ ఇవ్వడానిక? ఓకే డన్. అందరి గురించి చెప్పేశాను. అండ్ జై మీడియా నరేంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి. హీస్ రియల్లీ జెన్యూన్ పర్సన్. అది ఒక్క మాట నేను చెప్పగలను. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఎనీ మీడియా కానీ ఈవెంట్ ఉండుంటారు. ఎందుకు నేను ఆయన చూస్ చేసుకున్నానంటే హీస్ జెన్యూన్, అంతే. బెస్ట్ హ్యూమన్. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ బెస్ట్ హ్యూమన్స్. ఫైనలీ నా కిడ్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక వర్కింగ్ ఉమెన్ పెయిన్ ఏంటనేది వాళ్ళకే తెలుసు, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు. సో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు నువ్వు టైంకి రావట్లేదని కానీ ఆ ఫుడ్ అని ఈ ఫుడ్ అని పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ మీరు మిస్ అయిన మీ మదర్ టైం కన్నా గాడ్ షుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.